2,99,369 యూనిట్స్ 80 నంబర్స్ అనుకుంటున్నారా? ఇదైతే సెప్టెంబర్ సంబంధించిన వరకు మొత్తం కార్స్ అన్నిటి కంపెనీల యొక్క రిపోర్ట్. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే విజీ వెబ్. ఈ రోజు అయితే సెప్టెంబర్ కి సంబంధించిన వరకు జిఎస్టీ తగ్గిన తర్వాత మనకి ఏ కంపెనీ ఏ బ్రాండ్ ఎన్ని కార్స్ అమ్మారో తెలుసుకుందాం. మొత్తం ఓవరాల్ గా రిపోర్ట్ కూడా మనం తెలుసుకుందాం. మనకు ఫస్ట్ ప్లేస్ లోని మారుతి సుజుకి అయితే ఉంది. మారుతి సుజుకి కంపెనీ సంబంధించిన వరకు 1,23,242 యూనిట్స్ అయితే అమ్మారు ఒక్క సెప్టెంబర్ లోనే. అది సెప్టెంబర్ 22 తర్వాతే ఎక్కువ వెహికల్స్ అయితే అమ్మారు. ఎందుకంటే జిఎస్టీ తగ్గడం వల్ల మార్కెట్ షేర్ చూసుకున్నా కూడా 41.17% అయితే షేర్ అయితే క్యాప్చర్ చేసింది. అంత ఎక్కువ వెహికల్స్ అయితే అమ్మారని చెప్పొచ్చు. సెకండ్ ప్లేస్ లో మనకి టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ కూడా 41,151 యూనిట్స్ అయితే అమ్మారు. మార్కెట్ షేర్ పరంగా 13% అయితే ఇది క్యాప్చర్ చేసింది. థర్డ్ ప్లేస్ లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ అయితే 37,659 యూనిట్స్ అయితే జస్ట్ సెప్టెంబర్ లోనే అమ్మారు. హోండా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఫోర్త్ ప్లేస్ లో ఉంది. 35,812 యూనిట్స్ మాత్రమే అమ్మారు. కాకపోతే చాలా వరకు అన్ని కంపెనీలు కూడా షేర్స్ అయితే పెంచుకున్నారని చెప్పొచ్చు. మార్కెట్ ని పర్సంటేజ్ పరంగా గ్రోత్ పరంగా మార్కెట్ షేర్ చూసుకుంటే 11% అయితే గ్రోత్ ని క్యాప్చర్ చేశారు. టొయోటా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. 20,303 యూనిట్స్ మాత్రమే అమ్మారు. సిక్స్త్ ప్లేస్ లో కియా మోటార్స్, కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 16,727 యూనిట్స్. స్కోడాకి సంబంధించిన స్కోడా ఆటో వోక్స్ వ్యాగన్ గ్రూప్ కలిపి 6,510 యూనిట్స్ మాత్రమే అమ్మారు. జేఎస్డబ్ల్యూ మోటార్స్, ఎంజీకి సంబంధించిన జేఎస్డబ్ల్యూ మోటార్స్ అయితే 4,729 యూనిట్స్ అయితే ఒక్క సెప్టెంబర్ లోనే అమ్మారు. హోండా కార్స్ వచ్చేసరికి 3,340 యూనిట్స్ అయితే అమ్మారు. రెనాల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 2,517 యూనిట్స్ అయితే అమ్మారు. నిసాన్ మోటార్స్ అయితే 1,319 యూనిట్స్ అయితే అమ్మారు. బిఎండబ్ల్యూ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ 1,209 యూనిట్స్. మెర్సిడెస్ బెంజ్ కంపెనీ గ్రూప్ వచ్చేసరికి 1,182 యూనిట్స్. ఫోర్స్ మోటార్స్ వచ్చేసరికి 598 యూనిట్స్ అయితే అమ్మారు. జాక్వర్ ల్యాండ్ రోవర్ ఇండియా కంపెనీ వచ్చేసరికి 475 యూనిట్స్. పిసిఏ ఆటోమొబైల్ ప్రైవేట్ లిమిటెడ్ 372 యూనిట్స్. అదర్ వెహికల్స్ వచ్చేసరికి 1,677 యూనిట్స్ అయితే అమ్మారు. ఓవరాల్ గా చూసుకుంటే 2,99,369 యూనిట్స్ అయితే జస్ట్ సెప్టెంబర్ మంత్ లోనే అమ్మారు. ఎందుకంటే సేల్స్ పరంగా చాలా వరకు పెరిగాయని చెప్పొచ్చు. మార్కెట్ లోని అదే లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే 2,82,945 యూనిట్స్ అయితే అమ్మారు. లాస్ట్ ఇయర్ కి చూసుకున్నా కూడా చాలా వరకు 10,000 వెహికల్స్ అయితే ఎక్కువ అమ్మారని చెప్పొచ్చు. మార్కెట్ ని ఎక్కువ వరకు మారుతి సుజుకి అయితే క్యాప్చర్ చేసింది. మీలో ఎవరైనా ఈ సెప్టెంబర్ మంత్ లోని వెహికల్ ఎవరైనా కొనుంటే కింద కామెంట్స్ లో చెప్పండి మీకు ఎంత ప్రైస్ పడిందో. ఇదైతే సెప్టెంబర్ మంత్ యొక్క ఓవరాల్ రిపోర్ట్. ఎందుకంటే ఓవరాల్ గా సెప్టెంబర్ నెలలోని చాలా మంది ప్రైసెస్ తగ్గడం వల్ల ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించారు. ఇదైతే ఓవరాల్ రిపోర్ట్. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.